హాయ్ అండి, మసాలా దోశలోకి వేసుకునే ఆలు పళ్ళం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మీకు కావాల్సిన ఆలుని బాగా వాష్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకోండి. వీటిని ఇప్పుడు ఉడికించుకోవాలి. సో అందుకని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని తగినంత ఉప్పు నీళ్లు వేసి ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ని క్లోజ్ చేసేసి ఉర్లగడ్డలు ఉడికించుకోండి. ఉడికాయో లేదో చూద్దాం. ఇప్పుడు చల్లారలోపు ఒక 2 ఆనియన్, ఒక టొమాటో, కారం తగ్గట్టు పచ్చిమిర్చి కట్ చేసుకొని కొద్ది కరివేపాకు కూడా పెట్టుకోండి. తర్వాత ఆలుని ఇలా బాగా పీల్ చేసి ఇలా స్మాష్ చేసుకోండి, పైన లేయర్ తీసేసి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి అవి బాగా వేగిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న 2 ఆనియన్, టొమాటో, కారం తగ్గట్టు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి కొద్దిగా బాగా వేపుకొని తర్వాత కొద్దిగా పసుపు, కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకొని ఆనియన్ బాగా మగ్గేంత వరకు మగ్గించుకోండి. తర్వాత ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న ఆలు పళ్ళం కూడా వేసి మిక్స్ చేసి లాస్ట్లో ఫైనల్ టచ్గా కొద్దిగా రసం పొడి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. బాగా మిక్స్ చేసుకుంటే మన మసాలా దోశలోకి ఆలు పళ్ళం